फ्रेंड्स पूरा दुम्मु है फ्रेंड्स गंदा है మార్నింగ్ కల్లా ఏమైతామో కూడా లేదు దుమ్ము దుమ్ము మొత్తం ఏమైతామో తెలియదు ఫ్రెండ్స్ పొద్దున కల్లా బ్యాగ్లో టవల్ అన్ని కట్టుకో లేకుంటే నీ ఫేస్ పనిచేయదు. ఓకే ఓకే ఫ్రెండ్స్ పొద్దున్నే ఫేస్ ఐడి మా కంపెనీలో అసలు పనిచేయదు అనుకుంటా ఈ దుమ్ము వల్ల టవల్ కట్టుకున్నాం చూడండి మట్టి రోడ్డు దుమ్ము రోడ్డు బా ఒకసారి లైట్ వేయరా మొత్తం దుమ్ము దుమ్ము ఉంది ఫ్రెండ్స్ కింద రోడ్లని చాలా దారుణంగా ఉంది. నల్లమల్ల ఫారెస్ట్ ఏ జంతువులు ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు. నైట్ మిడ్ నైట్ అయిపోయింది చాలా అయ్యో ఓకే బాయ్ రైట్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నై స్టార్ట్ కరో
నైట్ 9 అవుతుంది. పొద్దున్నే మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరాం. వెళ్తూనే ఉన్నాం. ఇంకా 50 కిలోమీటర్స్ ఉందంట. నల్లమల్ల ఫారెస్ట్ లోపలికి వెళ్ళాలి. చాలా అడ్వెంచరస్గా ఉంటుంది ఫ్రెండ్స్. శైలేశ్వరం నియర్ శ్రీశైలం దగ్గర ఉన్న శైలేశ్వరం చాలా అడ్వెంచరస్ ప్లేస్. ఇలా దుమ్ములో ఫుల్గా ముక్కులో లేకి ఎక్కడెక్కడికి వెళ్తుంది దుమ్ము అంతా. చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్. మళ్ళీ ఒక 10 నిమిషాల్లో మళ్ళీ ముందుకు వస్తాను. వెయిట్ అండ్ సీ. అబ్బా దుమ్ము 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 దుమ్ము. ఎవడెక్కడ పోతున్నాడో ఎవడెక్కడ వస్తున్నాడో ఏం జరుగుతుందో ఏమీ కనిపించదు. అంత దుమ్మే, మొత్తం దుమ్మయ్య. యాక్చువల్గా ఈ శైలేశ్వరం గురించి చాలా 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 కథలుగా వింటున్నాము. వెళ్తుంటే వస్తూనే ఫారెస్ట్. ఇది 1 ఇయర్ దాకా ఈ రహదారి మొత్తం క్లోజ్లో ఉంటుందంట. ఇప్పుడు ఇయర్లీ వన్స్ మాత్రమే ఇక్కడ గేట్స్ ఓపెన్ ఉంటాయి. బై మిస్టేక్గా ఇక్కడ సడన్గా ఇప్పుడు మాకు పులి సింహం ఏదైనా కనిపిస్తే ఏమవుతుందో కూడా అర్థం అవ్వట్లేదు. ఏదో దేవుని మీద భక్తితో అలా ఆ ధైర్యంతో ముందుకు సాగుతున్నాం. ఏ క్షణం ఏమవుతుందని భయంగా ఉంది. చూద్దాం, మార్నింగ్ అలా బతికుంటామో పోయి ఉంటామో విల్ సీ. ఈవినింగ్ 6 నుంచి సేమ్ ఇదే ప్రాసెస్. ఫుల్ ట్రాఫిక్. ఈవినింగ్ 6 నుంచి ఇప్పటి వరకు నైట్ 9 అవుతుంది. ట్రాఫిక్ మొత్తం అయిపోయింది. ఇయర్లీ వన్స్ కదా. సో ఇలా ఉంటుంది. కొత్త కార్లు ఇంటికి వెళ్ళేటప్పుడు దుమ్ముతో వెళ్ళిపోతాయి. వస్తుంది. హలో రాజ్కుమార్, ఎక్కడ పోతున్నావు? జై శివశంకర ప్రణయ భయంకర నమ పార్వతీ పతయే శంభో శంకర. సరేశ్వరం జాతరకు విచ్చేసినటువంటి హిందూ బంధువులందరికీ స్వాగతం. మహేష్ హాయ్ చెప్పినా అంటే ఇంకా చూసుకోండి ఎట్టుంటుందో. ఎలా బయటకు వచ్చింది నీకేమైనా తెలుసా? కలిసినప్పుడు